హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద్ ఎడ్యుకేషన్ హబ్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై మనకి హైకోర్టులో అత్యవసర విచారణ అయితే చేపట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా దీనికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు ధర్మాసనం ముందుకైతే విచారణకు తీసుకొచ్చినట్టు మనకి శ్రావణ్ కుమార్ గారు కోరారు. అయితే దీనికి సంబంధించి హెచ్జిటి టీచర్ పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. అయితే బీఈడి అభ్యర్థులను అనుమతించడం వలన 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్న పిటిషనర్ న్యాయవాది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటిఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి తప్పులు తడకగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఇంకా పిటిషనర్పై అత్యవసర విచారణగాను ఇది సోమవారం చేపడతామని ఇటు ప్రధాన న్యాయమూర్తి గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు కేసు నెంబర్ 4242/2024. సో దీనికి సంబంధించి మనకి పిటిషనర్ అడ్వకేట్ ఇక్కడ మనం చూస్తే జడా శ్రావణ్ కుమార్ గారు. సో దీనికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి గారు 19వ తారీఖు దీనికి సంబంధించిన విచారణ వింటామని చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం కూడా దీనికి కొంత టైం కావాలని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద సోమవారానికి అయితే వాదనలు అయితే వినిపించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు లిస్ట్ టైప్ వచ్చేసి ఫ్రెష్ మోషన్ హియరింగ్, అంటే ఆ రోజు వాద ప్రతివాదనలు వినిపించబోతున్నారు హైకోర్టులో. సో 19వ తారీఖు అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరుగుద్ది అనేది మనకు తెలుస్తుంది. సో చూద్దాం మరి సోమవారం ఏం జరుగుద్ది, ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది దీని మీద. సో దీని మీద ఏం ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. సో మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసినాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో యూజ్ అయ్యేటటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.